మహాగణుడు, నీతిమంతుడు, కృపాసత్య సంపన్నుడైన ప్రభువా, ఈ సాయంకాల సమయం అంతా మీ బిడ్డలుగా నా తండ్రి మీ సన్నిధిలో మీకు చేరి గత దినములుగా శ్రమ దినాలని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకొచ్చు. ప్రభా సెలవులో మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మీ వాక్యములో మేము బలపరచబడటకు మీ కృప మాకు ఇస్తున్నందుకే స్తోత్రములు. ఈ సమయం అందు నేను నిలబడగా నన్ను బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయం అందు మనకి వ్రాయబడినటువంటి వాక్య భాగములో మనము లూకాసు వార్త 22వ అధ్యాయము 43 నుండి 44 వరకు మనము అక్కడ వ్రాయబడినది. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి సంఘటన మనం ఏ సంఘటన అయితే వ్రాయబడిందో ఆ సంఘటనలో మనము ఈ యొక్క ఆదరణ అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. ఈ యొక్క సంఘటన లూకాసు వార్త మాత్రం కాదు, మత్తయిలో వ్రాయబడింది, మార్కులో వ్రాయబడింది, లూకాలో కూడా అదే సంఘటన వ్రాయబడడం మనం చూస్తాము. కాబట్టి ఈ సమయం ముందు ఆ 3 సువార్తలలోని సంఘటన మనము చదివినప్పుడు దానిలోని అర్థాన్ని, దానిలోని అంశాన్ని మనం తెలుసుకొని ఏ విధముగా అసలు ఆదరణ అనేటువంటి అంశంలో మనం ముందుకు పోవడంలో మనము చూసుకుందాం. ఇక్కడ మత్తయి సువార్తలో మత్తయి రాస్తున్నాడు 26వ అధ్యాయము 36-38 మనం చదువుకున్నప్పుడు, యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని పేతురు జబదయి కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగున్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సిలువకు పోకమునుపు, సిలువ మరణానికి పోకమునుపు తాను తన శిష్యులతో కూడా ఒక కొండ ప్రాంతానికి పోవటం మనకు అందరికీ తెలుసు. శిష్యుల్లో 3 శిష్యుల్ని మాత్రం వెంట పెట్టుకొని ఆయన దేనికి వెంటున్నాడంటే సిలువ మరణాన్ని ఆయన ఎదుర్కొనబోతున్నాడు. ఎంతో ఘోరమైన మరణము, ఎంతో బాధకరమైన మరణము, ఎంతో భరించవలసిన మరణము. ఆ గొప్ప మరణాన్ని ఆయన పొందుకొనుటలో ఆయన అక్కడ వ్రాయబడిన వాక్యంలో దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు. ఆ వర్ణానికి ముందు ఆయన ఎంతో దుఃఖపడుతున్నాడు, ఎంతో చింతాక్రాంతుడవుతున్నాడు. ఇంత సిలువ మరణాన్ని నేను పొందుకోవాలని, ఇంత గోపర కరణాన్ని నేను ఎదుర్కోవాలని ఎంతో దుఃఖపడిన వాడుగా, చింతాక్రాంతుడుగా ఆయన 3 శిష్యుల్ని వెంట పెట్టుకొని పోతున్నాడు. అక్కడ కూడా మరణమునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగిందని అక్కడ రాయబడుతుంది. కాబట్టి అక్కడ ఏం చెప్తాడు, మిగతా శిష్యులు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి 3 శిష్యులు పెట్టుకొని పోతారు. మార్కు సువార్తలో అదే సంఘటన మనం కంటిన్యూగా మనం చూస్తున్నప్పుడు 14వ అధ్యాయము 35-37 వచనంలో కొంత దూరము సాగిపోయి నేల మీద పడి నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమైనను, నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే. అక్కడ మనము ఆ మొదటి సువార్తలో, మత్తయి సువార్త తర్వాత మార్కు సువార్తలో ఆ కంటిన్యూషన్ చూసినప్పుడు ఆయన వెళ్ళి ఆయన సాధ్యమైతే ఈ యొక్క పాత్ర తొలగించమని నాయనా తండ్రి అని ఆయన ఎక్కువ దుఃఖంతో ప్రార్థిస్తున్నాడు. నీ చిత్తమే అని అక్కడ ప్రార్థిస్తున్నాడు అని చెప్పి అక్కడ ఏం చెప్తారంటే, మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా, ఒక్క గడియైనను మేలుకొని. అక్కడ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు, ఆయన సిలువలో ఎంతో ఘోరమైన మరణాన్ని ఎదుర్కోబోతున్నాడు, ఎంతో బాధను ఎదుర్కోబోతున్నాడు. అందుకనే తన ప్రియమైన 3 శిష్యుల్ని వెంట పెట్టుకొని వారి యొక్క సహాయం కోరుకోవాలని, వారు కూడా తన ప్రార్థనలో ఏకీభవించాలని, వారు ప్రార్థించాలని వారిని వెంట పెట్టుకొని పోయినప్పుడు వారు ఏం చేశారు, అక్కడ ప్రార్థన చేయలేక నిద్రపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఒక్క గడి అయినా కూడా నా కొరకు మీరు మెరుగుగా ఉండలేరా, నేను ఇంత ఘోర మరణానికి గురి అవుతున్నానే, మీరు మెరుగుగా ఉండలేరా అని అక్కడ ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇది దుఃఖకరమైన మరణాన్ని ఆయన పొందుకుంటున్నాడు. ఇంకా మనం ఇక్కడ చూసినప్పుడు
మనం అసలు ఈరోజు వాక్యంలో 22వ అధ్యాయంలో కూడా ఈ వచనం అంతా కూడా రాయబడుతూ 43వ వచనం మనం చూసుకున్నప్పుడు అక్కడ అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి బలపరిచారు. ఇక్కడ ఈ యొక్క అంశము, ఈ యొక్క వాక్యము మనకి ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభువు పోవచ్చున్న మరణ బాధలో, ఆ మరణ వేదనలో ఎవరు ఆయనను బలపరిచాడు? పరలోకమందున్న దూత వచ్చి అక్కడ బలపరచబడి ఉన్నది. శిష్యుల్ని నమ్ముకున్నాడు. అయితే శిష్యులు కూడా వారు ఆదరించలేదు, ఆయనతో కూడా ఏకీభవించలేదు. ఆయనతో పాటు ప్రార్థనలో వారు ఏకీభవించకుండా నిద్రపోయారు. అయితే ఎవరు ఆయనను ఆదరించారు? ఆ మరణంలో యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే, దేవాది దేవుడు ఒక్కరే ఆ యొక్క వేదనలో, బాధలో ఆయన ఆదరించి ఆయనను బలపరుచుంటున్నాడు. గనుక ఈ యొక్క వాక్యానికి అనుకూలముగా ఆదరణ అనే అంశాన్ని మనము ధ్యానిస్తాము. ఎందుకు ఆదరణ కావాలి? ఎందుకు ఆదరణ కావాలి? ఎవరికి కావాలి? ఎట్టి వారికి ఆదరణ కావాలి అని మనం పరీక్షించుకున్నప్పుడు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ప్రస్తుత దినాల్లో ఏ విధముగా మనము ముఖ్యంగా మనం చూసినప్పుడు మన సంఘంలోనే లేక మన విశ్వాసుల్లోనే అనేక మంది వారి ప్రియుల్ని కోల్పోవడం మనం చూస్తున్నాము. ఈ దినమందు కూడా ఒక సేవకుడు చంపబడటం మనం చూస్తున్నాము. మన ప్రియుల్ని పోగొట్టుకున్నప్పుడు అనేక మంది బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, సంఘస్థులు వస్తారు, అనేకులు వచ్చి ఆదరిస్తారు, అనేకులు వారిని బలపరుస్తారు. అయితే వారి ఆదరణ, వారి ఓదార్పు ఎంతవరకు? ఆ దినమే, ఆ సమయమే, ఆ గడియే, కొంతవరకే, కొద్ది దినములే వారు ఆదరించగలరు, కొద్ది దినములే వారిని బలపరచగలరు, ఓదార్చగలరు, లేకపోతే సహాయము చేయగలరు. కనుక మనము ఇట్టి వారికి ఆదరణ ఎంతో అవసరమైనది. అయితే దేవుడిచ్చే ఆదరణ అటువంటిది కాదు. ఎల్లప్పుడూ ఆయన ఆదరించేవారుగా ఉంటున్నాడు. అంత మాత్రం కాదు, ఈ విధంగా మనం చూసినప్పుడు అంత మాత్రం కాదు, ఈ దినాల్లో, ప్రస్తుత దినాల్లో ఎన్నో కష్టాలు లోకంలో మనం ఎదుర్కొంటున్నాము. అనేక విధాలుగా అనేక సమస్యల్లో పోతున్నాము, అనేక బాధల్లో పోతున్నాము, వ్యాధుల్లో పోతున్నాము. అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు కనబడుతున్నారు, అనేక మంది వ్యాపారాల్లో నష్టాన్ని పొందుకున్న వారుగా ఉంటున్నారు, అనేక మంది ఒక దేశం నుండి ఇంకో దేశానికి వలసలు పోయేవారుగా ఉంటున్నారు. మనం వార్తల్లో చూసినప్పుడు మీరు చూసి ఉంటారు, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏ విధముగా లోకమంతా కూడా కల్లోలముగా ప్రజలు ఒక దేశం నుండి ఇంకో దేశానికి పోవడం, ఆయన ఒక దేశం నుండి అందరినీ తరిమివేయడం, అనేక మంది ఉద్యోగాలు కోల్పోవడము, అనేక మంది వ్యాపారాలు నష్టపడిపోవడము, ఏమి చేద్దామా అని లేని పరిస్థితుల్లో అనేక మంది ఉంటున్నారు, అనేక మంది దుఃఖ పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇంకా మనకి ఏ యొక్క నిరీక్షణ లేదు, ఏ సహాయం లేదు, ఏ హోప్ లేదని ఎంతో క్లిష్టమైన, భయంకరమైన క్లిష్ట పరిస్థితులలో పోచున్నప్పుడు వారికి ఆదరణ ఎంతో కావాల్సి ఉంటున్నది. దేవుని ఆదరణ వారికి తప్పక కావాల్సి ఉంటున్నది. ఎవరు కూడా ఆదరించలేరు. ఎవరి ఆదరణ కూడా మనం ఆదరణ ద్వారా మనం ఆదరణ పొందుకోలేము. అయితే దేవుడు ఒక్కడే ఇట్టి క్లిష్ట పరిస్థితుల్లో కృంగిపోతున్న వారిని ఆదరించుటకు దేవుడు ఒక్కడే తన ఆదరణకర్తని మనకు తెలియజేస్తున్నాడు. అంతే మాత్రం కాదు, మనము స్వాభావికంగా మనం చూసాము, మనకు అందరికీ ఆదరణ కావాల్సి ఉంటున్నది. ప్రతి ఒక్కరు మానవులమైన మనము ఏదో ఒక కష్టాల్లో, ఏదో ఒక నష్టాల్లో, దుఃఖంలో, బాధల్లో, వ్యాధుల్లో పోవలసిన వారమే. మనందరికీ ఆదరణ ఎంతో గొప్పది, ఎంతో కావలసి ఉంటున్నది, అది అవసరమై ఉంటున్నదని ప్రభు మనకి దినమందు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకే కాదు, బైబిల్లో మనం చూసినప్పుడు కొన్ని ఉదాహరణల్లో కూడా కొంతమంది భక్తులు వారికి ఆదరణ కావాల్సి ఉంటున్నది. ఎవరికి అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనము ఉదాహరణకు చూసినప్పుడు ఆదాము హవ్వలను మనం చూడవచ్చు. ఆదాము హవ్వలను దేవాది దేవుడు ఏదైనా వనంలో పెట్టినప్పుడు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో దేవుడితో సహవాసం పొందుకున్నారు. వారు దేవాది దేవుడు సృష్టించిన సృష్టి, వారి ఫలాలు అన్నీ తింటూ భుజిస్తూ ప్రతిరోజు దేవుడు వారిని దర్శిస్తూ వారిని సంతోషింపజేస్తూ ఉన్న పరిస్థితులలో ఎప్పుడైతే సాతాను అనేది వారినిలో జొరబడి దేవునికి విరుద్ధంగా ఆజ్ఞను
తిరస్కరించి వారు పాపం చేశారో వారు ఆ యొక్క వనము నుండి ఎక్కడికి పంపబడ్డారు? ఏ వనము నుండి బయటికి త్రోసివేయబడ్డారు. బయటికి త్రోసివేయబడ్డారంటే లోకంలోనికి వారు పంపివేయబడ్డారు. లోకంలో పంపినప్పుడు వారు పొందుకున్న శిక్ష, వారు పొందుకున్న శాపాలు మనకు తెలుసు. ఎంతో కష్టపడి సేద్యం చేసుకొని వారు తినాలి, కష్టపడి స్త్రీ కణాల ఇటువంటి కష్టాల్లో వారికి ఏమి కావాల్సి ఉంటుంది? ఆదరణ కావాల్సి ఉంటుంది. ఇట్టి పరిస్థితుల్లో వారు ఆదరణ పొందవలసిన వారిగా ఉంటున్నారు. అంతే విధముగా మనం ఇంకా బైబిల్లో చూసుకున్నప్పుడు యోబుని చూసుకుంటాం. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు పొందాడు, ఎన్నో నష్టాలు పొందాడు. శరీర రీతిగా బాధింపబడ్డాడు, కుటుంబ రీతిగా బాధపడ్డాడు. మరిది తన బిడ్డలో కుటుంబాన్ని అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఎంతో బాధ శరీరాన్ని బాధించినది. అయితే దేవాది దేవుడు తనకు ఆదరణ, ఆ సమయంలో ఆదరణ తనకి ఎంతో ముఖ్యంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో యోబు అంటున్నాడు, యోబు గ్రంథము మనం చూసినప్పుడు 14వ స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధ పొందను. యోబు 14వ స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై. కాబట్టి యోబు ఈ మాట చెప్తున్నాడంటే ఎంతో బాధపడినటువంటి, ఎంతో శ్రమ, ఎంతో వేదన తన పొందడం ద్వారా అంటాడు. స్త్రీ కనిన నరుడు, ప్రతి నరుడు కొద్ది దినమలే తాను సుఖముగా ఉండగలడు, కొద్ది దినమలే తాను నెమ్మదిగా ఉండగలడు. అయితే మిక్కిలి బాధ నరుడు అనుభవించవలసిందని యోబు చెప్తున్నాడు. అంత మాత్రం కాదు, మళ్ళీ యోబు గ్రంథము మరి యోబు 5:7 చూద్దాం. 5:7 నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకై పుట్టుచున్నారు. నిప్పు రవ్వలు, నిప్పు ఏ విధముగా అగ్ని కాలినప్పుడు అది పైకి రవ్వలు ఎగురుతుందో ఆ విధముగా నరుడేమంటున్నాడు? శ్రమ. వాడు నరుడని మనం పుట్టిన తర్వాత, స్త్రీ ఒక కనిన తర్వాత ఆ నరుడు తప్పక ఆ శోధనని, కష్టాల్ని, దుఃఖాన్ని, ఏడుపును, కన్నీటిని పోవాల్సిన వారిగా ఉంటున్నారు. ఇట్టి వారికి ఆదరణ ఎంతో అవసరమై ఉంటున్నది. ఇంకా మన బైబిల్లో చూసినప్పుడు యాకోబుని మనం చూసుకోవచ్చు. యాకోబుకి 12 మంది బిడ్డలు. ఆ 12 మంది బిడ్డల్లో 11 మంది అన్నదమ్ములు యోసేపును ఏం చేశారు? చూసి అసూయపడి యోసేపుని గోతిలో వేసి తన యొక్క వస్త్రాన్ని తీసుకొని వారు ఐగుప్తుకి అమ్మేసి ఆ యొక్క వస్త్రాన్ని ఒక గొర్రెపిల్ల రక్తంతో దానిని తడిపి తీసుకొని పోయి యాకోబు తండ్రికి చూపిస్తారు. చూపించినప్పుడు తండ్రిని అడుగుతారు, ఇది నీ కుమారుడు వస్త్రమేనా, ఇది నీ కుమారుడు అంగీయేనా చూడమని తండ్రిని అడిగినప్పుడు, అవును నా కుమారుడే వస్త్రమే, అయ్యో నా కుమారుని జంతువులు అవి తిని చంపివేసిందని అక్కడ ఏ విధంగా దుఃఖిస్తున్నాడో మనం చూసినప్పుడు అక్కడ వాక్యంలో ఆదికాండము 37వ అధ్యాయము 34 నుండి 35 చూసినప్పుడు యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాడు. చూడండి, యాకోబు చూసినప్పుడు తన కుమారుని ఆ వస్త్రం చూసినప్పుడు ఎంతో బాధపడి ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడు, గోనె బట్ట కట్టుకున్నాడు. ఒక దినం కాదు, అనేక దినములు తన కుమారుని కొరకు ప్రలాపించాడు, అంగలార్చాడు. కుమారులు తనని ఓదారుస్తున్నారు, కుమార్తెను ఓదారుస్తున్నారు. ఎవ్వరు ఓదార్చినా కూడా తను ఓదార్పు పొందనల్లక అంగలార్చు, నేను కూడా నా కుమారుని మృతుల లోకానికి వెళ్ళిపోతాను, నా కుమారుని దగ్గరికి వెళ్తాను అని ఏడ్చాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరు ఆదరణి మనల్ని ఇటువంటి పరిస్థితుల్లో మన బంధువులు కానీ ఎవరు ఆదరించినా కూడా ఓదార్పు మనము పొందలేము, ఆదరణ పొందలేము. దేవాది దేవుడు ఒక్కడే వారిని ఆదరించగలరు. అంత మాత్రం కాదు, కీర్తనలో 10వ అధ్యాయం 90:10 మోషే ప్రార్థన చేస్తాడు. మోషే కూడా అనేక బాధలు, శ్రమలు, వేదనలకు గురి అవుతాడు, అనేక అవమానాలకు, కష్టాలకు గురి అవుతాడు. అయితే ఆయన చెప్తున్నాడు, ఆయన బాధలో ఏమంటున్నాడు? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అది త్వర. కాబట్టి అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, లేకపోతే అయితే మన జీవితకాలం అంతయు కూడా ఆయాసమే, దుఃఖమే, కన్నీరే, వేదనే,
అని అక్కడ మోషే చెప్పగలుగుతున్నాడు. అంత మాత్రం కాలం ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు అంటున్నాడు, దావీదు కీర్తనలో 142:1-2లో నేను ఎలుగెత్తి యెహోవాను మొరలేచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొలుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నా కలిగిన బాధ ఆయన సన్నిధిని కాబట్టి దావీదు కూడా తన జీవితంలో సౌలు ఏ విధంగా తరుముబడ్డాడు, శత్రువులు ఏ విధముగా తరుముబడ్డారు, ఏ విధముగా తనని చంపాలని తనని వెంబడించారు. ఎన్నో బాధలు, శ్రమలు, దుఃఖము, తను చేసిన ప్రార్థనలు కీర్తనలు మనం చదివినప్పుడు చూస్తాం. ఆ సమయంలో అంటున్నాడు, ప్రభువా సమస్తాన్ని నీ తట్టు చూచి మొరపెడుతున్నాను, ఎలుగెత్తి బతిమాలు కొడుకుంటున్నాను, నా బాధలన్నీ నీకు. కాబట్టి ఆయన ఒక్కడే దావీదును కూడా ఆదరించగలిగిన దేవుడని మనం తెలుసుకుంటాం. కనుక ఈ విధంగా మనము స్వాభావికంగా ఎవరికి ఆదరణ కావాలి, అందరికీ ఆదరణ కావాలి. బైబిల్లో వ్రాసిన ప్రతి ఒక్క సేవకుడు, గ్రంథకర్తలు కూడా వారు పోయిన కష్టాల్లో, బాధల్లో, మరణాల్లో కూడా వారికి ఆదరణ కావాల్సి ఉంటున్నది. ఇటు వారికి దేవుడు ఏ వాగ్దానాన్ని ఇస్తున్నాడు, ఏ విధముగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆయన లేఖనాల ద్వారా, ఆయన వాక్యాల ద్వారా ఎట్లు మనల్ని బలపరుస్తున్నాడంటే 2 కొరింథీయులు 1:3-4 కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నారో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి గల వారు మగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో. చూడండి, ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఆయనే కనికరము చూపే తండ్రి. సమస్తమైన ఆదరణ అంటే ఆదరణ అందరికీ ఒక్కొక్క విధంగా దేవుడు ఒక్కొక్క రకంగా ఆదరిస్తాడు, అందరినీ ఒకే విధంగా ఆదరించడు అని అయినా కూడా సమస్తమైన ఆదరణ అంటే మరణంలో వచ్చే బాధ, వ్యాధుల్లో వచ్చే బాధ, కష్టాల్లో వచ్చే బాధ, ఆత్మరీతిగా వచ్చే బాధ, శరీరం అన్ని రకములైన బాధలలో అన్ని రకములుగా సమస్తమైన ఆదరణ ఆయన అనుగ్రహిస్తానన్నాడు. అంత మాత్రం కాదు, దేవుడు వారిని ఏ ఆదరణతో వారిని ఆదరించాడు అదే ఆదరణతో ఎట్టి శ్రమలు మనము కూడా ఏం చేయాలా, వారు కూడా ఏ ఆదరణతో దేవుడు వారిని ఆదరించారో అదే ఆదరణతో మనం కూడా ఇతరులను ఆదరించవలసిన వారంగా ఉంటున్నాము. వారిని ఆదరించడానికి ప్రభు మాకు శక్తి భారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. నేను ఆదరిస్తాను అని చెప్పలేదు, లేక ఆదరించాను అని చెప్పలేదు. ఏమంటున్నాడు? ఆదరించుచున్నాడు. ఆయన ఆదరిస్తున్నాడు. కంటిన్యూషన్గా ఆదరిస్తాను అని లేదు, ఆదరించాను అని కాదు, కానీ ఆదరించుచున్నాడు అని చెబుతున్నాడు. అంత మాత్రం కాదే, మనం యెషయా గ్రంథము 51:12 నేనే మిమ్మను ఓదార్చువాడను. ఆయన అంటున్నాడు, నేనే మిమ్మల్ని స్వస్థపరచువాడను, నేనే మిమ్మల్ని విడిపించువాడను, నేనే మిమ్మల్ని ఎడబాయివాడను, నేనే మీకు తోడై ఉంటాను, నేనే మిమ్మల్ని ఆదరించువాడను కూడా నేనే. అన్నీ ఆయన ద్వారా తప్పితే మనం ఏ విధముగా కూడా ఆదరణ కానీ, స్వస్థత కానీ, విడుదల కానీ పొందుకోలేము. కాబట్టి నేనే మిమ్మను ఓదార్చువాడని యెషయా చెప్తున్నాడు. యెషయా 66:13 నేను మిమ్మను మీకు మనందరికీ తెలిసి ఇక్కడ ఉండే వారందరూ మనం తల్లులమైన మనము బిడ్డల్ని ఎట్లు ప్రేమిస్తున్నాము. వారికి కొంచెం బాధ వచ్చినా, వారికి కొంచెం తలనొప్పి వచ్చినా, ఏ బాధ వచ్చినా వెంటనే మనము ఆందోళన పడిన వారిని వారికి మందులు ఇచ్చుచు, వారిని సేవించు, వారికి ఏ విధముగా మన శక్తి కొలది వారికి మనము ప్రేమిస్తున్నాము. వారికి ఏది కావాలంటే మనం ఇస్తున్నాము. అంతకాంతరము కాదు, మనకి తిండి లేకపోయినా వాళ్ళకి తిండి ఇచ్చేవారంగా ఉంటున్నాం, మనకు బట్టలు లేకపోయినా వాళ్ళకి బట్టలు ఇచ్చేవారంగా ఉంటున్నారు. మన సంతోషాన్ని, మన త్యాగాన్ని, మన వంతటిని కూడా మనం త్యాగం చేసుకొని మన బిడ్డల్ని ఎట్లు పెంచుతున్నాం, వారిని ఎట్లా పెద్ద చేస్తున్నాం, ఏ విధంగా చదివిస్తున్నాం, ఏ విధముగా తల్లి మనము బిడ్డల్ని చూపిస్తున్నాము. అక్కడ ఆ విధంగా మిమ్మల్ని నేను ఆదరిస్తానన్నాడు. అంత మాత్రం కాదు, కింద మనం ఇంకా ఇంకొక వాక్యం చూసినప్పుడు 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక
మరచకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచెదరు కానీ. కొన్నిసార్లు అంటే తల్లి అయిన మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాము, మన పనులను బట్టియో లేకపోతే మన బలహీనతలను బట్టియో మనం కొన్నిసార్లు మర్చిపోతాము. మనం చెయ్యమే కానీ మర్చిపోతాము. వారికి మంది ఇవ్వడానికో మర్చిపోతాము, లేకపోతే ఏదో ఒక కార్యం చేయడానికి తల్లి అయినా మనం మర్చిపోతాం, మనం మానవ మాత్రం కాబట్టి. అయితే ప్రభు ఏమంటాడు, వారైనా మరుస్తారు కానీ నేను మిమ్మల్ని వేరన్నిటికీ మరో. అటువంటి ఆదరణ, తండ్రి ఆదరణ అంత గొప్పదని ప్రభు యెషయా గ్రంథంలో మనకి చెప్తున్నాడు. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 5వ వచనంలో, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నదో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు క్రీస్తు యొక్క శ్రమలు, వారికి ఈ శ్రమలు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారికి శ్రమలు దినదినము వారికి శ్రమలు విస్తరిస్తానే ఉండనండి. ఆ విస్తరించే శ్రమల్లో ప్రభు ఏమంటున్నాడు, క్రీస్తు ద్వారా ఆదరణ కూడా వారికి ఆయన ఆదరణ ఒకరోజు చూపించి 2వ రోజు మానివేయడం కాదు, 3వ రోజు చూపించి మానేయడం కాదు, కానీ ఆయన ఆదరణ ఎటువంటిది, విస్తరిస్తూనే ఉంటుంది, చూపిస్తానే ఉంటాడు. ఆయన అటువంటి ఆదరణ ప్రభు మనకి ఇచ్చువాడుగా ఉంటున్నాడు. అంత మాత్రం కాదు, కీర్తనలు 119:76లో, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించుగాక. దేవుడు సెలవిస్తున్నాడు, నీ సేవకునికి నీ మాట ఏమన్నాడు, నీ కృప నా కృప నిన్ను ఆదరించును. ఆయన ఏమంటున్నాడు, నా కృప నిన్ను. అక్కడ పౌలు కూడా తన శరీరంలో ముళ్ళు ఉన్నప్పుడు తనను అడుగుతాడు తీసేయమని. అప్పుడు ప్రభు ఏమంటాడు, నా కృప నీకు చాలను. కాబట్టి కృప ద్వారా ఆయన ఆదరించువాడని అక్కడ దావీదు మళ్ళీ వాక్యంలో చెప్తుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో, దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ఎవరంట, ధన్యులు, వారు తప్పక ఓదార్చబడుదురు, ఆదరించబడుదురు. లాస్ట్లో మనం చూసినప్పుడు యెషయా 41:10లో ఆయన ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాల్లో 7 రకములైన వాగ్దానాలతో మనల్ని ఆదరిస్తున్నాడు. ఏమని యెషయా చెప్తున్నాడు, నీవు నా దాసుడు మరియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఇక్కడ మనం చూసినప్పుడు 7 వాగ్దానాలు ప్రభు అన్నాడు. మన కష్ట పరిస్థితుల్లో, దుఃఖ పరిస్థితుల్లో, మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో, నిరుత్సాహము నిరీక్షణ లేని పరిస్థితుల్లో ప్రభు అన్నాడు, నీకు తోడై ఉంటాను, భయపడవద్దు, నేను నీకు దేవుణ్ణై ఉంటాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీతి అయిన నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. 7 వాగ్దానాలతో ప్రభు మనల్ని ఆదరిస్తానని ప్రభు చెప్పుచుంటాడు. ఇంకా మనం ఆఖరిగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు దేవాది దేవుడు మాత్రమే కాదు, త్రిత్వములో ఉన్న ఈ దేవాది దేవుడు మనల్ని త్రిత్వములో మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు. ఎట్లు త్రిత్వములో మనల్ని ఆదరిస్తున్నాడంటే, మనం ఇక్కడ ఇంతవరకు అనేక కార్యాలు మనం ధ్యానించాము. పాత నిబంధన గ్రంథములో దేవుని భక్తులు ఏ విధముగా వారి కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, దుఃఖంలో పోయినప్పుడు, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను విడిపిస్తానని పాత నిబంధన గ్రంథములో తండ్రి అయిన దేవుడు వారిని ఆదరించుట మనం చూస్తున్నాం. అదేవిధముగా క్రొత్త నిబంధన గ్రంథములో వ్రాయబడిన భక్తులు పౌలు, పేతురు ఈ విధముగా వీరిని చూచినప్పుడు వీరిపోయిన కష్టాల్లో, సమస్యల్లో, చిక్కులో ప్రభు అయిన యేసుక్రీస్తు నేను ఆదరిస్తాను, మిమ్మల్ని బలపరుస్తానని యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా ఆదరించాడో చిత్రములోని యేసుక్రీస్తు ప్రభు వారిని ఆదరించినట్టుగా చూస్తున్నాం. ప్రస్తుత దినాల్లో మనం పోవచ్చున్నటువంటి మనము మన కష్టాల్లో, మన బాధల్లో ఆయన ఆదరిస్తానంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు. ఎవరున్నారు మనతో ఎల్లప్పుడు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు ఎల్లప్పుడు. ప్రతి కష్టంలో, దుఃఖంలో, బాధలో, సమస్యలో నువ్వు పోయినప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న దేవుడు అంటున్నాడు, నేను నీకు
ఉన్నాను, నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. చూడండి, మనకి ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యాన్ని తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఈ విధముగా బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడంటే మనం ఆయనకు కృతజ్ఞతలు కలిగి ఆయన ఆదరణ పొందడానికి అర్హులుగా మనం సాగిపోవడానికి ప్రభు మనకందరికీ సహాయం దయచేయుగాక.